అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతుల్లిల్ ఆలమీన్ సయ్యిదినా నబీనా ఖాయిదినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలాహు ఇలా యౌమిద్దీన్. అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, ఫమన్ షహిద మిన్కుముష్ షహర ఫల్యసుమ్. ఇక మీదట ఎవరైతే ఈ మాసాన్ని పొందుతారో వారు ఈ మాసపు పూర్తి ఉపవాసాన్ని విధిగా పాటించాలి. ఈ మాసపు పూర్తి ఉపవాసాన్ని విధిగా పాటించాలి. కనుక ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే రమజాన్ సన్నాహం. రమజాన్ సన్నాహం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రమజాన్ రాకతోటి స్వర్గపు తలుపుల్ని తెరిచేస్తాడు, నరకపు ద్వారాల్ని మూసివేస్తాడు, దుష్టులైన బలిష్ఠులైన శైతాలను బంధించేస్తాడు. ఇవన్నీ సృష్టిలో చోటు చేసుకుంటున్న మార్పులు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏర్పాట్లు చేస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రమజాన్ రాక కోసం ఏం చేస్తున్నాడండి? రమజాన్ రాకముందే ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశ్వవ్యాప్తంగా సృష్టి యావత్తు ప్రకృతి మొత్తం అనేది ఓ మార్పు అనేది రమజాన్ మాసంలో చోటు చేసుకుంది. కనుక ఎంతటి భక్తి శ్రద్ధలైతే రమజాన్ మాసంలో ముస్లిం జనావళిలు మనకు కనబడతాయో ఇతర మాసాల్లో ఎందుకు కనబడవు అంటే దానికి బలమైన కారణం ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేసిన ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా బలమైన కారణం. ఎందుకు? స్వర్గానికి గునిపోయే కర్మలు చేసుకునే సౌకర్యం అనేది మనకు దక్కుతుంది. నరకానికి గునిపోయే కర్మలు చేసుకునే వెసులుబాటు దాదాపుగా అందుబాటులో లేకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేస్తాడు. అలాగే త్రోవ తప్పించి దుష్టులైన బలిష్ఠులైన శైతాను కూడా అల్లాహ్ బంధించేస్తాడు. కనుక ఆ శైతాను ప్రభావం కూడా సమాజం మీద తగ్గుతుంది. ఈ కారణాల వల్ల రమజాన్ మాసంలో మనం అనేది మామూలు మాసాల కన్నా ఎక్కువగా శ్రమ పడతాం. ఒకటి, ఆహార పానీయాలు మానేస్తాం. రెండవది, 5 పూట్ల నమాజులతో పాటు అప్పుడే ఇఫ్తార్ చేసి కాసేపు మేనువాలు ఇద్దామని అనుకునే లోపే ఇషా అజాన్ అయిపోతుంది. మళ్ళీ ఇషా నమాజ్ అవ్వగానే మళ్ళీ తరావీ నమాజ్ మొదలైంది. మళ్ళీ అంతటితో ఆగుతామంటే మళ్ళీ వెళ్ళి ఇంటికి వెళ్ళి రాత్రి చివరిలో మళ్ళీ లేచి మళ్ళీ ప్రార్థన చేస్తాం. మళ్ళీ వేళ కాని వేళ సహరీ సమయంలో లేచేస్తాం, అప్పుడు భోజనం చేస్తాం. సార్ ఇవన్నీ మనం చూస్తే నిరంతర పరిశ్రమ. ఏది? రమజాన్ మాసం. ఇంత కష్టపడుతున్నాం, ఏదో ఆనందం, ఏదో తెలియని ఒక తీయనిదనం. ఎందుకు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రమజాన్ మాసాన్ని ఆ విధంగా అనేది దీవించాడు, ఆ విధంగా ఆశీర్వదించాడు. కనుక దాని శుభాలు మనకు చేరి మనము సైతం మరింత శ్రమ పడడానికి, మరింత కష్టపడడానికి సిద్ధమైపోతున్నాం. మరి ఇన్ని ఏర్పాట్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేస్తున్నాడు కదా. కానీ అపూర్వ అతిథి రమజాన్. రమజాన్ ఏమిటండి? మనందరి పాలిట అపూర్వ అతిథి. మరి ఒక అతిథి మన ఇంటికి వస్తున్నాడంటే ఎన్ని ఏర్పాట్లు చేస్తాం? ఒక ముఖ్య అతిథి, పేరు ప్రఖ్యాతులు గల మనం ఇష్టపడే ఒక ముఖ్య అతిథి మన ఇంటికి వస్తున్నాడు. మన దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అల్హమ్దులిల్లాహ్, డబ్బు దానికి ఏది కొరత లేకుండా ఉంది అంటే మనం ఎన్ని ఏర్పాట్లు చేస్తాం? చాలా ఏర్పాట్లు చేస్తాం కదా. అతిథి రాకపూర్వమే ఏర్పాట్లన్నీ జరిగిపోతాయి. వారం రోజులు ఉంటాయంటే వారం రోజు ఏ విధంగా అతన్ని ఆహ్లాదపరచాలి, ఏ విధంగా వంటకాలు వండాలి, ఇవన్నీ ఒక మీను అనేది మనం తయారు చేసుకుంటాం. అవునా కదా? అతిథి రాకపూర్వమే వస్తున్నాడని తెలిసే. మరి రమజాను మాసం దీనికన్నా మించిన అతిథి. ప్రపంచంలో ఇలాంటి మరో అతిథి అనేది లేదు. మరి అలాంటి ఒక అతిథి మన చెంతకు వస్తున్నాడు. రమజాన్ మాసం సమీపించబోతుంది అంటే ఒక ముస్లింగా మనం దానికోసం సిద్ధం చేసుకోవాల్సిన విషయాలు ఏమిటి, ఏమిటి సన్నాహం అనేది మనం చేసుకోవాలి అన్న విషయాన్ని ఇన్షాల్లా ఈరోజు ముక్తసరిగా మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. సరేండి. అందులో మొట్టమొదటి ఏంటంటే రమజాన్ ఉపవాసాలు ఉండేందుకు మనం సిద్ధమవ్వాలి. రమజాన్ ఉపవాసాలు ఉండేందుకు మనం సిద్ధమవ్వాలి. ఇంటిల్లి పాతిని సిద్ధపరచాలి. సాకులు వెతకకూడదు. సరేనే. మనం ఏం చేయాలి? సిద్ధం అవ్వాలి. అప్పుడే మన రమజాన్ మాసాన్ని గౌరవించినట్టు అవుతుంది, ఆ అతిథిని మనం గౌరవించినట్టు అవుతుంది. కనుక అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి యొక్క ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కుల్లు అమలి ఇబ్ని ఆదం లహు ఇల్లా సౌమ్.
ఆదం పుత్రుడు చేసే ప్రతి పని అతని సొంతానికి చెందినదే. అయితే ఒక్క ఉపవాసం తప్ప ఫఇన్నహు లీ వాన అజ్జీ బిహి, ఉపవాసం నాది, నేనే దానికి ప్రత్యక్షంగా ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వల ఖలూఫి ఫమిస్ సాయిమి అత్యబు ఇందల్లాహి మిన్ రిహిల్ మిస్క్. ఉపవాసి నోటి దుర్వాసన అంటే ఆకలి వల్ల వచ్చే దుర్వాసన. ఉపవాసి ఆకలి వచ్చే దుర్వాసన, నోటి దుర్వాసన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర కస్తూరి సువాసన కన్నా ఘనాపాటిది. అలా నీ పళ్ళు తోముకుంటూ ఉండడం కాదండి. అల్హమ్దులిల్లాహ్ మనం మిస్వాక్ చేసుకుంటూ ఉండాలి. ఇది దేనికి నోరుకి సంబంధించిన వాసన కాదు. ఇది కడుపు ఖాళీగా ఉండడం వల్ల అనేది ఈ వాసన అనేది వస్తుంది. ఆ వాసన ఎందుకు వస్తుంది? నేను కడుపుని ఖాళీగా ఉంచాను. ఎందుకు కడుపుని ఖాళీగా ఉంచాను? అల్లాహ్ కోసం. అల్లాహ్ సుబ్హానహు ఉంటాడు, అతను నా కోసం ఆహార పానీయాల్ని వదిలేశాడు, అతను నా కోసము లైంగిక వాంఛకు దూరంగా ఉన్నాడు, కనుక ఉపవాసం నాది. ఉపవాసం నాది కనుక ప్రతిఫలం నేనే స్వయంగా అతనికి ఎంత ప్రసాదిస్తానో లెక్కే లేదు. ప్రతిదానికి ఒక లెక్క ఉంది మీకు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు, ఇంత పుణ్యం లభిస్తుంది, అంత పుణ్యం లభిస్తుంది ఉంది కదా నమాజుల విషయం. అయితే ఉపవాస విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? ఉపవాసం నాది, నేనే దానికి ప్రతిఫలాన్ని. ఏ ఉపవాసం? సామాన్య ఉపవాసం అని. అదే ఏ మాసములో ఉన్నా ఆ ఉపవాసానికి అదే విధమైన ప్రతిఫలం లభిస్తుంది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే రంజాన్ ఉపవాసాలు ఉంటాయి. ఆయన అల్లాహ్ ఫర్జ్ చేయని ఉపవాసానికి ఇంత విశిష్టత ఉంటే, అల్లాహ్ ఫర్జ్ చేసిన ఉపవాసం ఉంటే ఎంత భాగ్యం అనేది మన సొంతం అవుతుంది. కనుక మనం ఉపవాసం ఉండడానికి సమాయత్తం అవ్వాలి. ఇంటిల్లి పాదిని కూడా మనది సమాయత్త పరచాలి. చిన్న పిల్లలతో వారిని కూడా ప్రోత్సహించి వారితో కూడా ఉపవాసాలు ఉండేలా మనం చెయ్యాలి. ఒకవేళ ఉండలేక ఉన్నారంటే కాసేపు వాళ్ళని ఉండనిచ్చి, మధ్యాహ్నం వరకు ఉండనిచ్చి, ఏదో కాస్త ఇచ్చి మళ్ళీ ఆ తర్వాత కంటిన్యూ అయ్యేలా వాళ్ళకి ఒక విధమైన ప్రేరణ, ఒక విధమైన అవగాహన రావాలి. మేము సామాన్యమైన మాసాల్లో లేము, మేము రంజాన్ మాసంలో ఉన్నాం. ఇలా ఉంటూ ఒక 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు పూర్తి ఉపవాసం కూడా ఉంటారు. అందులో ఏమైనా సందేహం అనేది లేదు. సరే, ఇది మొదటిది మనం చేయాలి. రెండోది మనం ఏం చేయాలి సార్? రంజాన్ మాసం వస్తుంది అంటే మనం అదనంగా రంజాను ఖయాము కోసం సిద్ధమవ్వాలి. మనం అదనంగా రంజాను ఖయాము కోసం మనం సిద్ధమవ్వాలి. మామూలుగా తహజ్జుద్ నమాజ్ ఉంది కదండి, ఇది ఏడాది శాంతం అనేది ఉంటుంది. చాలా సౌకర్యం ఉన్న వాళ్ళు ఇషా నమాజ్ అనంతరం మొదలు ఫజర్ నమాజ్ ముందు వరకు అల్హమ్దులిల్లాహ్ ఎప్పుడైనా వాళ్ళు చేసుకోవచ్చు. సరేని. అయితే రంజాన్ మాసంలో అల్హమ్దులిల్లాహ్ మనకు అటువంటి యొక్క భాగ్యం అనేది ఇషా తర్వాత జమాత్తో పాటు చేసే భాగ్యం లభిస్తుంది. ఎందుకంటే ఒంటరిగా చేసుకోవాలంటే కాస్త ఇబ్బంది ఎవరికైనా. దానికోసం చాలా సాహసం అనేది, చాలా భక్తి ప్రపత్తులు అనేవి అవసరం. ఇప్పుడు ఏమిటంటే ఒక సమాజంలో సంఘంలో అందరూ కలిసి చేస్తున్నారు కనుక తరావీ నమాజ్ చేయడం మనకు పెద్ద కష్టమేమీ కాదు. అయితే దీనికి కూడా సాకులు వెతికేవాళ్ళు ఉంటారు. నేడు మన యువతను తెలుసుకున్నట్లయితే మీరు తరావీ నమాజ్ చదివి బయటికి వెళితే మసీదు వెలుపలి బాతాఖానీలో వాళ్ళు గడుపుతుంటారు. ఏం పని పాట లేదు. చూడండి, వాళ్ళకి ఆ సద్బుద్ధి కూడా కలగడం లేదు. రంజాన్ మాసంలో మసీద్ ముందర బైకులు వేసుకుని మాట్లాడుకునే ఆ యొక్క యువజనము వాళ్ళు మసీద్ లోపలికి వచ్చి అదే సమయాన్ని అల్లాహ్ ఆరాధన గడిపే యొక్క సద్బుద్ధి సద్భాగ్యం వారికి లభించడం లేదంటే ఎంత దౌర్భాగ్యం అండి. కనుక ముఖ్యంగా యువత అనేది ఈ విషయంలో అనేది ఆసక్తి అనేది కనబరచాలి. వారు నమాజు కోసం రంజానుకి ముందే వాళ్ళు సిద్ధమవ్వాలి. కనుక హజరత్ ఆయిషా రలియల్లాహు అన్హా గారు సెలవిచ్చిన మాట ఏంటంటే లా తదా, అంటే అబ్దుల్లాహ్ బిన్ అబీ ఖైస్ అనే వ్యక్తి చెప్తున్నారు, ఆయిషా రలియల్లాహు అన్హా గారు నన్ను ఒక హితవు చేశారు. అదేమిటంటే లా తదా ఖియామల్ లైల్, అబ్దుల్లా నువ్వు రాత్రి ప్రార్థనను వదలకు. ఖియాముల్ లైల్ అంటే రాత్రి ప్రార్థనను వదలకు. ఫఇన్న రసూలుల్లాహ్, నిశ్చయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లా యదరుహు, ఆయన రాత్రి ప్రార్థనను అసలు వదిలేవారే కాదు. వకాన ఇదా మరద, ఒకవేళ ఆయన
అస్వస్థకు గురైతే లేదు శరీరం సహకరించకపోతే ఆయన కూర్చొని ప్రార్థన చేసేవారు కానీ రాత్రి ప్రార్థనను వదిలేవారు కాదు అని ఎవరు చెప్తున్నారు? హజరత్ ఆయిషా రలియల్లాహు అన్హా గారు చెప్తున్నారు. కనుక అభిమానం సోదర మనం గమనించాల్సిన ప్రవక్త వంశం కళ్ళు అనేవి వణికి కళ్ళు కాళ్లలో వణుకు పుట్టేంత స్థాయిలో ఆయన అల్లాహ్ను ఆరాధించేవారు. అంటే మన ఆయనకు సముదాయంగా మనం తన అంతలో కొంత రవ్వంతైనా సరే మనం అల్లాహ్ ఎడల రాత్రిపూట నిలబడి ప్రార్థన అనేది చేసే ప్రయత్నం అనేది చేయాలి. ఇది రమజాన్ మాసానికి ఇచ్చే మరో గౌరవం. మరి రెండింటి వల్ల మనకు లభించేది ఏంటండి? మన్సామ రంజాన్ ఈమనను ఇహ్తిసాబ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దమ్మి. మన్ కామ రంజాన్ ఈమనను ఇహ్తిసాబ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దమ్మి. విశ్వాసం మరియు పుణ్యఫలాపేక్షతో ఎవరైతే పూర్తి రమజాన్ మాస ఉపవాసాలు పాటిస్తారో వారి గతం తాలూకు పాపాలన్నీ మన్నించబడతాయి. విశ్వాసం మరియు పుణ్యఫలాపేక్షతో ఎవరైతే రమజాను మాసం పూర్తి ఖియామ్ ఎవరైతే చేస్తారో వారి గతం తాలూకు పాపాలు మన్నించబడతాయి. చూస్తున్నారండి, ప్రతిగా మనం లాభం కూడా పొందుతున్నాం, మన పాపాలు మన్నించబడుతున్నాయి. అలాగే రమజాను మాసం వస్తుంది అంటే ఆ అపూర్వ అతిథి మనం ఎలా స్వాగతించాలి, దానికోసం మన సన్నామనం చేసుకోవాలంటే దానా ధర్మాలతోటి దానికి ఘనా స్వాగతం పలకాలి. దేనితోటండి? దానా ధర్మాలతోటి ఘనా స్వాగతం పలకాలి. దేనికి? రమజాను మాసానికి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చిన మాట ఏంటంటే మా మిన్ యౌమిన్ యుస్బిహుల్ ఇబాదు ఫీహి ఇల్లా మలకాని యంజిలాని ఫయకూలు అహదుహుమా. సరే, దైవదాసులు ఉదయం చేసే ప్రతిరోజు ఇద్దరు దైవదూతలు దిగి వస్తారు. ప్రతిరోజు ఇద్దరు దైవదూతలు దిగి వస్తారు. అందులో ఒక దూత ఏమంటారంటే అల్లాహుమ్మ అఅతి మున్ఫికన్ ఖలఫా. ఓ అల్లాహ్, ఎవడైతే దాన ధర్మాలు చేస్తున్నాడో అతనికి నువ్వు మరింత ప్రసాదించు. మరో దూత ఏమంటారు? అల్లాహుమ్మ అఅతి ముమ్సికన్ తలఫా. ఓ అల్లాహ్, ఎవడైతే పిసినారితనం వహిస్తున్నాడో నువ్వు అతనికి ఇవ్వకు. ఇది ప్రతిరోజు దైవదూతలు దువా అనేది చేస్తూనే ఉంటాడు. మరి రమజాను మాసాన్ని మనం ఎలా ప్రారంభించాలి, ఎలా స్వాగతించాలి అంటే దానా ధర్మాలతో స్వాగతించాలి. ఘన స్వాగతం దేంతో పలకాలండి? దానా ధర్మాలతోటి మనం రమజాను మాసాన్ని స్వాగతించాలి. అదేవిధంగా రమజాను మాసాన్ని మనం ఖురాను పారాయణల ద్వారా స్వాగతించాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు ఇక్రాఉల్ ఖురాన్ ఫఇన్నహు యఅతి యౌమల్ ఖియామతి షఫీఅన్ లి అస్హాబి. మీరు ఖురాన్ను పారాయణం చేస్తూ ఉండండి. మీరు ఖురాన్ను ఎక్కువగా పారాయణం చేస్తుండండి. రేపు ప్రళయ దినాన తన్ను పారాయణం చేసే వారి పక్షం వహించి ఖురాను సిఫారసు చేస్తుంది. కనుక ఖురాను పారాయణాలు చెయ్యాలన్న సంకల్పం ఇప్పుడే మనం చేసుకోవాలి. దానా ధర్మాలు చెయ్యాలన్న సంకల్పం రమజాన్ రాకముందే మనం అనేది చేసుకోవాలి. అదేవిధంగా రమజాన్ మాసాన్ని మనం ఎలా ఘన స్వాగతం పలకాలి అంటే బంధుత్వ సంబంధాలను బలపరిచి మన రమజాన్ మాసాన్ని ఘన స్వాగతం పలకాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు లైసల్ వాసిలు బిల్ ముకాఫి. వారు మాతో బాగుంటే నేను వారితో బాగుంటాను అన్నట్టుగా వ్యవహరించే వ్యక్తి ఇతను బంధుత్వ సంబంధాన్ని బలపరిచేవాడు కాదు. ఇతనిలో బంధుప్రీతి లేదు. అసలు బంధుప్రీతి ఏది అంటే వాళ్ళు తెగతెంపులు చేసుకుని వెళుతున్న ఇతను కలుపుకొని వెళ్ళడము అని ఎవరు చెప్పారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనం బంధుత్వ సంబంధాలను మరింత బలపరచాలి. రమజాను మాసాన్ని దాన్ని వేదికగా మనం వాడుకుంటాము అన్న సంకల్పం అనేది ముందే మనం చేసుకోవాలి. అదేవిధంగా అభిమానం ద్వారా మనం రమజాను మాసాన్ని ఎలా ఘన స్వాగతం పలకాలి అంటే 5 పూటల నమాజ్ ఒక్కటి కూడా మిస్ కాకుండా రమజాను శాంతం అనేది మేము చదువుతాము. అలాగే మొదటి పంక్తిలో ఉంటాము. తక్బీరే తహరీమా కన్నా ముందు అక్కడ చేరుకుంటాము. ఇఖామత్ కన్నా ముందు చేరుకుంటాము. సున్నత్లు కూడా ముందే పాటిస్తాము అని ఇప్పుడే మనం సంకల్పం చేస్తాం. సిద్ధమవ్వాలి కదా. రంజాను మాసం మొత్తం సృష్టి యావత్తు మారిపోతుందంటే నాలో మార్పు రావడం లేదంటే ఏమిటండి? తప్పు సృష్టిలో ఉన్నట్ట నాలో ఉన్నట్ట?
ఖచ్చితంగా 4 ఉన్నట్టే కదా. కనుక మనం దానికోసం సిద్ధం అవ్వాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట ఏంటంటే మన్ హాఫద అలైహా కానత్ లహు నూరన్ వ బుర్హానన్ వ నజాతన్ యౌమల్ కియామah. సుబ్హానల్లాహ్. ఎవరైతే 5 పూట్ల నమాజుని కాపాడుకుంటారో, ఎవరైతే 5 పూట్ల నమాజుని కాపాడుకుంటారో వారి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక అపూర్వ జ్యోతిని ప్రసాదిస్తాడు. అపూర్వ జ్యోతిని ప్రసాదిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వారి కోసం ఒక బలమైన ఆధారాన్ని ప్రసాదిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కోసం పరలోక దినాన మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. సుబ్హానల్లాహ్. ఏం కావాలండి? ఇంకా అపూర్వ జ్యోతి లభించేది, బలమైన ఆధారము దొరికేసింది, అలాగే పరలోక మోక్షము దొరికించేది. దేని మూలంగా లభిస్తున్నాయి? 5 పూటల నమాజుని మన సక్రమంగా పాటిస్తూ వాటిని కాపాడుకుంటే గనక ఇది మనకు లభిస్తుంది. కనుక రంజాన్ మాసంలో ఒక్క నమాజు కూడా వదలము, అన్ని నమాజులను జమాత్తో పాటు చేస్తామని సంకల్పం చేసుకోవాలి. సరే, ఇక రంజాన్ మాసాన్ని ఘన స్వాగతం మనం ఎలా పలకాలి అంటే మన ప్రవర్తన ద్వారా ఘన స్వాగతం పలకాలి. ఏది ద్వారా అండి? గుడ్ బిహేవియర్, గుడ్ మేనర్స్. సరేనా? గుడ్ మేనర్స్ ఇక బెస్ట్ మేనర్స్ ద్వారా మన రంజాన్ మాసాన్ని స్వాగతం పలకాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇన్నల్ ముమిన లా యుద్రికు బిహుస్ని ఖులుఖిహి దర్జత సాయిబిల్ ఖైర్. ఒక విశ్వాసి అతని సత్ప్రవర్తన వల్ల నిత్యం ఉపవాసం ఉండే వ్యక్తి స్థాయికి, నిత్యం ప్రార్థన చేసే స్థాయికి చేరిపోతాడు. దీనివల్ల అండి మంచి మాట, ఒకరికి సహాయం చేశాం, అవునా కదా, ఒకరిని ఓదార్చావు, ఒకరికి ప్రేమగా పలుకరించావు, ఒకరికి ధైర్యం ఇచ్చావు, అంతే కదా జీవితం. కానీ చిన్న విషయం గుర్తుపెట్టుకునే, 100 సంవత్సరాల ముందు నువ్వు ఉన్నావు చెప్పు, 100 సంవత్సరాలతో ఏమన్నా ఉంటావా? దీన్ని బట్టి ఏం తెలిసింది? ఉన్నంతకాలం అందరితో మంచిగా ఏది మంది కాదు. టికెట్ తీసుకుని ట్రైన్లో ఎక్కాం, పోతూనే ఉంటామా లేదా ఒక చోట ఎక్కడ దిగేస్తామా? మళ్ళీ ట్రైన్లో ఎన్ని సామాన్లు ఉన్నాయి? అవి మనం ఉపయోగించుకుంటాం, అయితే నావంటామా? అను. అంతే ప్రపంచంలో. మనం రిటర్న్ టికెట్ వచ్చేసాం, ఆల్రెడీ వెళ్ళిపోవాలా, మనం రిటర్న్ టికెట్ వచ్చేసాం, ఇక ప్రయాణం జరుగుతుంది. ఇక్కడ ఏది మంది కాదు, నాది నాది అనుకున్నది ఏది నీది కాదురా ఓ భాయ్, ఏది మంది కాదు, అన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సింది, అవును కదా. కనుక ఇది మనం గమనించాల్సిన విషయము, సత్ప్రవర్తన. సరే, ఆ తర్వాత రంజాన్ మాసం ఘనంగా ఎలా స్వాగతం పలకాలి అంటే అభిమాన సోదరులారా, మంచి సంకల్పంతో. ఎలా? మంచి సంకల్పంతో, మంచి సంకల్పం ఉండాలి. కానీ ఎన్నో సంకల్పాలు చేసుకోండి కావాలంటే. రంజాన్ మాసం, ఈ మాసం ఏదైతే వస్తుందో ఇందులో నేను ఇది చేశాను, అది చేశాను, నువ్వు బహుశా చేయకపోతే అది వేరే విషయం. సంకల్పించడం ఏం పోయేదేముంది? ఏం లేదు కదా, సంకల్పానికి ఏం లేదు. సత్సంకల్పం చేసుకోండి, మంచి ఏమన్నా బహుశా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంకల్పం దారులు తెరిచి అసలు నువ్వు ఊహించిన విధంలో ఆ పనులు చేశారు, అలా దీవించేయచ్చు. చెప్పలేము మనం, నువ్వు చెప్పలేము, నేను చెప్పలేము, అర్థం లేదా? కనుక నిజంగా హజ్జు చెయ్యని ఒక వ్యక్తి చేతి మీద 100 మంది హజ్జు చేసే పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించేస్తారు. ఎలా? అలాంటి ఏర్పాట్లు జరిగిపోతాయి. కొంత జేబు నుండి 1 నయా పైసా ఖర్చు చేయడు, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏర్పాట్లు జరుగుతాయి ప్రత్యక్షంగా. ఇలాంటివి అనేకం మేము కళ్ళారా చూసాం, అర్థం కదా. ఏర్పాట్లు ఎవరు చేశారు? అవన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేశారు. కనుక సంకల్పించుకోవడానికి మనకు పోయేది ఏమి లేదు కదా. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఒకవేళ మీ సంకల్పం చేసుకున్నారు, ఇంకా మంచి కార్యం అనేది చేయలేదు, మంచి కార్యం సంకల్పం చేసుకున్నా అంటే మీకు ఒక పుణ్యం ఆల్రెడీ చేసుకున్న దగ్గర రాసేస్తాడు. చేస్తే దాని 10 ఇంతలు మొదలు, 700 ఇంతలు మొదలు, 7,000 ఇంతలు మొదలు, 7 లక్షల ఇంతల వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంత వటుడింత అన్నట్టుగా ఎంతో ప్రసాదించేశారు. అల్లాహు యుదాఖిలు మన్ యషా. అల్లాహ్ తాను తలచిన ఎవరై ఎంత కావాలంటే ఇవ్వగలరు. సరే, అదే ఒక వ్యక్తి చెడ్డ సంకల్పం చేసుకున్నాడు, రాయడం జరగదు, పాపం రాయడం. ఒకవేళ చేసే ఒక పాపమే రాయడం. అల్లాహ్ ఎంత కృపాకరుడండి. కనుక ఏది సులభము? మంచి సంకల్పం. నువ్వు చేయకపోయినా పర్లేదు రా నాయన, సంకల్పం చేసుకో. ఓ 10 సంకల్పాలు చేసుకో, 20 సంకల్పాలు చేసుకో.
ఈ పని చేశాను, ఆ పని చేశాను. సరే ఈ రోజు ఈ సంవత్సరం 5 చేయగలిగి, వచ్చే సంవత్సరం ఇంకో 5 చేయడానికి ప్రయత్నించు. అలా జీవితంలో ఉంటూ అనే మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే మంచి బాట అనేది ఎలాంటిది అంటే సోదరా, భాష నేర్చుకున్నాను, ఒక భాష నేర్చుకోవడానికి వెళ్ళామనుకోండి, మనం ఏమవుతుంది, తడబడతాం, రావు భాష, మొహమాటం, పోలేడని ఉంటే సమస్య. అయితే ఎప్పుడైతే ఒకసారి బాగా నేర్చుకుంటామో, దాంట్లో ఉత్తీర్ణతని సాధించేస్తాము, కానీ పట్టు అనేది మనకు వచ్చేస్తుంది, ఇంకా బ్రహ్మాండంగా మనం మాట్లాడేస్తున్నాం భాష. కానీ ధర్మ మార్గాన్ని నడిచే క్రమంలో ప్రారంభంలో ఇలానే ఇబ్బంది ఉంటుంది. వాహనాన్ని కూడా తీసుకొని ముందు మొదటి గేర్లో వేస్తావు, నిలబడదు వాహనం. ఎందుకు? దాని మీద బరువు ఉంటుంది, నువ్వు ఉంటావు, ఇలా 1,00,000 విషయాలు ఉంటాయి దాని మీద. సరే బైక్నే తీసుకో, కనుక ముందు అది బ్యాలెన్స్ అవ్వడానికి సమయం పడుతుందని కనుక మొదటి గేర్లో నిదానంగా వెళ్తాం, సెకండ్ గేర్లో ఇంకా స్పీడ్, థర్డ్ గేర్ ఇంకా వెళ్ళిపోతాం. అవే సామాన్లు ఉన్నాయి, అవే బరువు ఉంది. అయితే ఆ తర్వాత సునాశానికి అనేది వెళ్ళిపోతుంది. కానీ స్టార్ట్ చేయగానే 3వ గేర్లో వేసేస్తే అది పోవడం కాదు, మనం పోతాం. విషయం అడుగుతుంది. కనుక చెప్పవచ్చేది ఏంటంటే ధర్మ మార్గంలో కూడా నడిచే క్రమంలో ఏముంటుందంటే నిదానంగానే అన్ని అనేవి ఒక్కొక్కటిగా మనం ముందుకు వెళ్తాం, సాధించుకుంటాం. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. సరేనే. అదేవిధంగా రంజాన్ మాసం మనం ఎలా ఘన స్వాగతం పలకాలంటే సోదరులారా, మన ఇతరుల శ్రేయాన్ని కోరాలి. ఎలా సార్? ఇతరుల మేలుని, ఇతరుల శ్రేయాన్ని మనం కోరాలి. అలా మనం స్వాగతం పలకాలి. రంజాన్ మాసం అతని జీవితం బాగుపడే, రంజాన్ మాసం రాబోతున్న అతనికి ఉద్యోగం లభించాలి, రంజాన్ మాసం రాబోతున్న అతనికి ఆరోగ్యం దక్కాలి, రంజాన్ మాసం రాబోతున్న అతనికి సంతానం కలగాలి, రంజాన్ మాసం రాబోతున్న అతని జీవితంలో శుభాల వెల్లువల అనేది కొరవాలి, కోరుకోవాలి. ఏముంది, నేను పోయేదేమైనా ఉందా? ఏం లేదు కదా. మంచిని కోరుకుంటూ పోతుంది ఏమైనా, ఏం పోదు కదా. వేరే వరకు దువా చేస్తే అల్లాహ్ మన కోసం అప్పుడు వస్తున్నా. సరే, కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, లా యుమిను అహదుకుమ్ హత్తా యుహిబ్బు లి అఖీహి మా యుహిబ్బు లి నఫ్సిహి. తన సోదరుని కోసం దేన్నైతే నువ్వు ఇష్టపడతావో దాన్ని నీ కోసం నువ్వు ఇష్టపడనంత వరకు నువ్వు విశ్వాసం కావు. అలాగే ప్రవక్త మరో సందర్భంలో ఏమన్నారంటే, నువ్వు నీ సోదరుని కోసం ఇది కావాలని దువా చేసావనుకో, ఆ దువాకి దైవదూతలు ఆమీన్ చెప్తారు. ఎవరు? దైవదూతలు ఆమీన్ చెప్తారు. మళ్ళీ వాళ్ళు దువా చేస్తారు నీకోసం. నువ్వు అతనికి ఎంత మేలు కోరుకున్నావో అంత మేలు నీకు కూడా దక్కాలంటారు. ఏమైపోయింది? మన 5 వేళ్ళు నీలోనే ఉన్నాయి, మొత్తం శుభమే కదా. ఎదుటి వ్యక్తి మేలు కోరితే మనకు కూడా ప్రతిగా ఏమొస్తుంది? నేనా శుభమే వస్తుంది. సరే, కానీ ఇది మనం గమనించాలి. అలాగే రంజాన్ మాసంలో ఎలా ఘన స్వాగతం పలకాలి అంటే మనస్సుని నిష్కల్మషంగా ఉంచుకోవాలి, మనసుని నిర్మలంగా ఉంచుకోవాలి. మనసుని ఎలా ఉంచుకోవాలి? నిర్మలంగా ఉండాలి. ఎలాంటి కల్మషం కాపట్యం అనేది మనం మనసులో పెట్టుకోకూడదు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, అయ్యా గుర్తుపెట్టుకోండి, సరేనా, మానవ దేహంలో ఒక ముద్ద ఉంది, అది గనక బాగుంటే, మాంసం ముద్ద ఉంది, అది గనక బాగుంటే యావత్ శరీరం బాగుంటుంది, అది గనక పాడైపోతే యావత్ శరీరం పాడైపోతుంది. గుర్తుపెట్టుకోండి, అదే మానవ హృదయము. ఇష్టపడలేనా? కనుక శరీరాన్ని కడుగుతున్నాం, ఆత్మని కూడా కడగాలి, అవసరం. కనుక శరీరాన్ని కడిగే మాసాలు 1000 ఉండొచ్చు కాక, అయితే ఆత్మను కడిగే మాసం రంజాన్ మాసం. సరేనా? శరీరాన్ని కడగడానికి 1000 నీళ్లు ఉండుగాక, అయితే ఆత్మను కడగడానికి ఏమున్నది తెలుసా? ఒకటే, కన్నీళ్లు. ఆత్మను కడగాలంటే ఏం కావాలైనా? కన్నీళ్లు కార్చాలా, అప్పుడే ఆత్మ కడగబడుతుంది. విషయం అంటేనేనా? కనుక రమజాన్ మాసాన్ని స్వచ్ఛమైన మనసుతో మనం స్వాగతం పలకాలి. అలాగే రమజాన్ మాసాన్ని మనం ఎలా స్వాగతం పలకాలంటే తౌబాతో స్వాగతం పలకాలి. ఎలా స్వాగతం పలకాలి సోదరా? తౌబాతో. ఎన్నో 11 నెలల్లో ఎన్నో తప్పులు చేసాం, ఎన్నో పాపాలు మన వల్ల జరిగాయి, ఎన్నో అన్యాయాలకి ఒడిగట్టాము, అవును కదా, ఎన్నో అక్రమాలు జరిగాయి, తెలుసు తెలియకు. మరి వీటన్నిటికీ స్వస్తి పలకడమే కాకుండా తౌబా చేతులు, అల్లాహ్ మా తప్పిదాలను మన్నించు, మా పాపాలను మన్నించు, క్షమించు అని అల్లాహ్ మనం దినాతి దినంగా వేడుకోవాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, ఇన్నల్లాహ అజ్జ వజల్ యబ్సుతు యదహు బిల్లైలి యతువ ముసియన్నా. సరే, ప్రతిరోజు రాత్రి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెయ్యి చాచి, పగలు పాపం చేసిన వారు ఉన్నారా, తోబా చేసుకోండి, నేను మీ తోబా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. రాత్రి పాపం చేసిన వారు ఉన్నారా, మీరు తోబా చేసుకోండి, మీ తోబాను నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, మీ పాపాలు నేను మన్నించడానికి సిద్ధంగా ఉన్నాను. అల్లాహ్ పిలుపుతుంటే మేము దుప్పటితో అనుకుని పడుకుని ఉంటే ఎలానే
ఎలా చెప్పు? మనం ఏం చేయాలి? తౌబా చేసుకోవాలి. రమజాను మాస రాకతోటి తౌబా చేసుకోకపోతే ఇంకా ఎప్పుడు చేసుకుంటానైనా. కనుక రమజాను మాసంలో తౌబా ఇస్తిగ్ఫార్ అనేది మనం అత్యధికంగా చేసుకుంటూ ఉండాలి. ఇలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర్యోదయం అయ్యేంత వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలానే పిలుపు ఇస్తూ ఉంటాడంటే అల్లాహ్ ఎంత కృపాకరుడు, ఎంత దయాసాగరుడు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక రమజాను మాసాన్ని ఎలా మనం స్వాగత పలకాలి అంటే మృదుత్వంతో, మృదు భాషణం, మృదు భూషణం. ఏం సార్ భాషణం భూషణం అంటే? సరే, మృదు భాష అంటే మృదు మాట, సరే, మృదు ప్రవర్తన. భూషణం మృదు ప్రవర్తన, సరే. కనుక మన మాట మధురంగా ఉండాలి, మన ప్రవర్తన మధురంగా ఉండాలి. తేనెలు జాలువారుతూ ఉండే మన ప్రవర్తన నుండి, మన మాట నుండి. అవునా కదా? వింటుంటే అప్ప ఇంకా కాసేపు వినాలనిపించేట్టుగా ఉండాలి. కానీ అలా కాకుండా ఏందిరనైనా ఇది సోన్ పురుషన్ అన్నట్టుగా ఉండకూడదు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే గమనించండి. ఇదా అరాదల్లాహు అజ్జ వజల్ బి అహ్లి బైతిన్ ఖైరన్ అద్ఖల అలైహిముర్ రిజ్క్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఓ ఇంటి వారికి మేలు చేయాలని సంకల్పిస్తే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఓ ఇంటి వారికి, నన్ను గుర్తుపెట్టుకో, ఈ రోజు ఎన్ని మాటలైతే నువ్వు వింటావు, ఏడాది శాతం అన్ని మాటలు నువ్వు వినలేవు. సరే, అన్నేసి మాట్లాడాలి అందులో ఈరోజు మన ముందు ఉన్నాయి. కనుక శ్రద్ధగా విను. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు వింటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ ఇంటి వారికైతే మేలు చేయాలని సంకల్పిస్తాడో వారికి తన మృదు వైఖరి ప్రసాదిస్తాడు. వాళ్ళ మాట మధురంగా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన మధురంగా ఉంటుంది. విషయం అంటానేనా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మేలు చేయాలనుకుంటున్నాడు కనుక అతని మాట మధురంగా ఉంది. సరే, అతని నడవడిక మెత్తగా ఉంది, మెత్తదనం ఉంది, గట్టిదనం లేదు. గట్టిదనం తప్పు. సరేని ఎందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నాడు, ఫబిమా రహ్మతిన్ మినల్లాహి లింత లహుం వలౌ కుంత ఫద్దన్ గలీదల్ ఖల్బి లన్ఫద్దు మిన్ హౌలిక్. ఇది కేవలం అల్లాహ్ కృప. నువ్వు వారి ఎడల మృదు స్వభావమే ఉన్నావు. ఒకవేళ నువ్వే గనక కఠినుడవు, కఠిన మనస్కుడవు అయి ఉన్నట్లయితే, కోపిష్టి అయి ఉన్నట్లయితే ఎవ్వడు నీ చుట్టుపక్కల కూడా ఉండేవాడు కాదు. ఇప్పుడు ఇంతమంది నీ చుట్టుపక్కల ఉన్నారని దానికి కారణం ఏంటి? నీ మృదు భాషణం, నీ మృదు భూషణమే. అది ఏమంటున్నా? నా కృప అంటే మృదుగా వ్యవహరించడం అంటే అల్లాహ్ కృప ఉంటేనే అలా వ్యవహరించగలం. కనుక ఇది మనం గమనించాలి. అలాగే రమజాను మాసాన్ని మనం ఎలా స్వాగతించాలంటే అన్యులకు మనం సహాయం చేయాలి అన్న సంకల్పంతో స్వాగతించాలి. అన్యులను సహాయం చేయాలని సంకల్పంతో మనం స్వాగతించాలి. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి యొక్క ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ నఫస అన్ మిన్ కుర్బతన్ మిన్ కురబి దున్యా నఫసల్లాహు అన్హు కుర్బతన్ మిన్ కురబి యౌమిల్ ఆఖిర్. సరే, ఒక విశ్వాసి మీద ఉన్న ఆపద స్థితిని నువ్వు తొలగించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ప్రపంచానికి సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరలోకంలో నువ్వు ఎదుర్కోవే ఆపద స్థితి నుండి నిన్ను కాపాడుతాడు. ఒక విశ్వాసికి నువ్వు సౌలభ్యాన్ని కలుగజేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాడు. ఒక విశ్వాసి తప్పును నువ్వు కప్పిపుచ్చితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ తప్పుల మీద పరదా వేస్తాడు. సరే, గమనించండి. సరే, ఎక్కడ? పరలోకంలో. అలాగే నువ్వు ఒక దాసుని యొక్క సహాయం చేయడంలో ఎంతవరకు లీనమై ఉంటావు, ఎప్పటి వరకు లీనమై ఉంటావో అప్పటి వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను ఆదుకోవడానికి కొనే నిమిత్తం అనేది నిమగ్నుడై ఉంటాడు అని ఎవరు చెప్తున్నారైనా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇప్పుడు ప్రతిగా చూడండి, మనం చేసిన మంచి కార్యమే అయితే ప్రతిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు అన్ని ఇచ్చేస్తున్నట్టు చూస్తున్నారా? కనుక అలాగే రమజాన్ మాసాన్ని మనం ఎలా స్వాగతించాలంటే సోదరులారా, మనం గొడవలు, అలాగే వండుకుని మధ్య దూరాలు ఏవైతే ఉన్నా వీటన్నిటిని మానేయాలి. సంకల్పం చేసుకోండి. జరిగిందేదో జరిగింది, ఒకడితో మాటామంతి లేదు, ఇప్పుడు మాట్లాడతాను, ఒకడు సంబంధాలు పెట్టుకుంటాను, ఒకడు నాకు కాల్ చేయడు, నేనే కాల్ చేసి మాట్లాడతాను, పలుకరిస్తాను. ఇలా ఎందుకు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షాబాన్ మాసం 15వ తేదీ, ఏడాదిలో ఒక రాత్రి షాబాన్ మాసం 15వ తేదీ రాత్రి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుల కోసం ఆయన రావడం అనేది జరుగుతుంది. తన దాసులందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమిస్తాడు. అయితే 2 వ్యక్తులు అల్లాహ్ మన్నించాడు.
ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఏదో ఒక కారణంగా వాళ్ళు దూరంగా ఉన్నారు. ఏదో కారణంగా వాళ్ళు దూరంగా ఉన్నారు. అల్లాహ్ ఏమంటాడు, వీళ్ళని వదలండి, వీళ్ళు కలుసుకునేంత వరకు వెయిట్ చేయండి. అంటే క్షమాపణ ఆపివేయబడుతుంది వాళ్ళ నుంచి. కనుక ఇలాంటి కలహాలు మన దగ్గర ఉంటాయి, కోపతాపాలు కానీ ఇలాంటి ఏదైనా మన మధ్య ఉంటే, కానీ అల్లాహ్ కోసం వాటిని ఏం చేయాలి, మనం త్యాగం చేసి వారితో మనం కలిసిపోవాలి. ఇలా రంజాన్ మాసాన్ని మనం స్వాగతం పలకాలి. అది సరేనా. అదేవిధంగా రంజాన్ మాసాన్ని మనం ఎలా స్వాగతం పలకాలి అంటే, ఇస్తిగ్ఫార్ అనేది ఎక్కువగా మనకు చేస్తుంది. ఏం చేయాలి సార్, ముందు తౌబా తెలుసు, ఇప్పుడు ఇస్తిగ్ఫార్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, వల్లాహి ఇన్నీ లా అస్తగ్ఫిరుల్లాహ్ వ అతూబు ఇలైహి ఫిల్ యౌమి అక్తర మిన్ 70 మర్రా. అల్లాహ్ సాక్షిగా చెప్తున్నాను, నేను దివారాతుల్లో 70 సార్ల కన్నా ఎక్కువగా నేను ఇస్తిగ్ఫార్ చదువుతాను. ఆయన పాపరహితుడు, ఆయనే 70 సార్ల కన్నా ఎక్కువగా ఇస్తిగ్ఫార్ చదువుతాను. మరి పాప భూయిష్ఠులం కదా నైనా, మనం పాపాత్మలం కదా, మరి మనం ఎన్నిసార్లు ఇస్తిగ్ఫార్ చదవాలి? కనుక అస్తగ్ఫిరుల్లాహ్ అనేది ఈ దిక్ర్ ఏదైతే ఉంది, ఇది ఎక్కువగా మనం రంజాన్ మాసంలో చేస్తుండలే. అదేవిధంగా రంజాన్ మాసంలో అదనపు నఫిల్ నమాజులు మనం పాటించాక, నఫిల్ ఉపవాసాల నమాజులు కానీ దాన ధర్మాలు కానీ మనం రంజాన్ మాసంలో చెయ్యాలి. ఏమవుతుందంటే నఫిల్ ఉపవాస ప్రార్థనలు కానీ లేదంటే దాన ధర్మాలు మనం చేసే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్కు ఇష్టమైనవి ఫరాయిజ్. అల్లాహ్కు ఇష్టమైనవి ఏంటండి? ఫరాయిజ్. ఫరాయిజ్ చేసిన తర్వాత దాసుడు ఏం చేయాలి, నఫిల్ కూడా చేస్తుంటాడు. నఫిల్ కూడా చేస్తాడు. ఎంతగా చేస్తాడంటే చివరికి అల్లాహ్ అతన్ని ప్రేమిస్తాడు. చివరికి అల్లాహ్ అతన్ని ప్రేమిస్తాడు. ప్రేమించిన తర్వాత దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాంని పిలిపించి, నాయకుడు దైవదూత నాయకుడు పిలిపించి, నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను, ఆకాశవాసులు ప్రకటన గావించు, అందరూ ఇతన్ని ప్రేమించాలని. ఆ తర్వాత అంటాడు, భూలోకానికి కూడా వెళ్ళు, భూ ప్రపంచం శాంతమును ప్రకటన గావించు, భూలోకంలో ఉండే అణువణువు నా ఈ దాసుని ప్రేమించాలని. అప్పుడు విశ్వం మొత్తం అనేది అతని ప్రేమతో నిండిపోతుంది. మొత్తం ప్రపంచం, విశ్వం అనేది అతన్ని ప్రేమిస్తుంది. నేను ఎవరు చెప్తున్నానైనా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది దేని మూలంగా దొరికింది? ఫరాయిజ్లతో పాటు అదనపు యొక్క నమాజులు చెయ్యడం వల్ల, అదనపు సదకాలు దాన ధర్మాలు చెయ్యడం వల్ల. ఇక రంజాన్ మాసాన్ని మనం ఎలా స్వాగతం పలకాలి అంటే, మన లక్ష్యాన్ని మళ్ళీ మన దగ్గర పునరావృతం చేసుకోవాలి. మన లక్ష్యాన్ని పునరావృతం అనేది చేసుకోవాలి. ఏమిటండి మన లక్ష్యం? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇన్న ఫిల్ జన్నతి బాబన్ యుకాలు లహు రయ్యాన్. స్వర్గంలో ఒక తలుపు, 8 తలుపులు, అందులో ఒక తలుపు. ఆ తలుపు పేరు ఏమిటంటే రయ్యాన్. ఆ తలుపు గుండా కేవలం ఉపవాస దీక్షకులు మాత్రమే ప్రవేశిస్తారు, ఇంకెవ్వరికి ప్రవేశం అనేది ఉండదు. కనుక ఎక్కడ ఉపవాస దీక్షలని పిలుపు ఇవ్వడం జరుగుతుంది, వారు వస్తారు, ప్రవేశిస్తారు. కనుక వారు ప్రవేశించిన తర్వాత దాన్ని మూసివేయడం జరుగుతుంది. మరెవ్వరూ ఆ మార్గం కూడా ప్రవేశించడానికి వీలు ఉండదు. క్షమతండి. జర్దని బయట సరేనే. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. సరే, ఇప్పుడు రంజాన్ మాసాన్ని మనం ఏ విధంగా స్వాగతం పలకాలి అంటే, రంజాన్ మాసాన్ని సమయ పాలనతోటి స్వాగతం పలకాలి. ఎలా పలకాలండి? సమయ పాలనతోటి. అంటే టైం మేనేజ్మెంట్ ఏమంటారు దాన్ని? టైం మేనేజ్, సమయ పాలనతో రంజాన్ మాసాన్ని స్వాగతం పలకాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నిఅమతాని మగ్బూన ఫీహిమా కసీరున్ మినన్ నాస్ అస్సిహ వల్ ఫరాగ్. 2 అనుగ్రహాలు. ఏంటి సార్? 2 అనుగ్రహాలు. ఈ 2 అనుగ్రహాలు ఎంత ఘనాపాటివి అంటే ప్రజలకు ఆ విషయం తెలియని కారణంగా ఆ 2 విషయాన్ని వాళ్ళు వృధాపరుస్తున్నారు. ఆ 2 విషయాన్ని వారు వృధాపరుస్తున్నారు. అందులో ఒకటేమిటి? ఆరోగ్యం, రెండవది సమయం, తీరిక సమయం. ఒకటేమిటండి? ఆరోగ్యము, రెండవది ఏమిటి? తీరిక సమయము. ఈ 2 విషయాల్లో మనం ఏం చేయాలంటే సమయ పాలన అనేది పాటించినట్లయితే ఈ 2 విషయాన్ని మనం కాపాడుకున్నాం. ఎందుకు? రేపు లైదన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుగుతాడు, ఏనా నీ ఆరోగ్యం, ఏనా ఏ విషయంలో నువ్వు గడిపావు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరో హదీస్లో ఏముందంటే, ఇగ్తనిమ్ ఖమ్సన్ కబ్ల ఖమ్సిన్. సరేనా, నీ అనారోగ్యానికన్నా ముందు నీ ఆరోగ్యాన్ని గొప్పగా భావించండి. నీ అనారోగ్యానికన్నా ముందు అంటే నువ్వు మంచం మీద పడ్డకన్నా ముందు
నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కదా, బలంగా ఉన్నావు కదా, దాన్ని గొప్పగా భావించు. అలాగే కార్య నిమగ్నత కన్నా ముందు నీ తీరిక సమయాన్ని గొప్పగా భావించని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. సరే, ఇక రంజాన్ మాసాన్ని మనం ఎలా స్వాగతం పలకాలంటే మన ఇంటిల్లి పాది బాధ్యత భుజాల మీద వేసుకోవాలి, బాధ్యత వహించాలి. బాధ్యత రాహిత్యంగా అనేది బలాదూర్ తిరగకూడదు. కానీ ఎందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కుల్లుకుం రాయిన్ వ కుల్లుకుం మస్ఊలున్ అన్ రయ్యతి, మీలో ప్రతి ఒక్కడు బాధ్యత గలవాడే, అతనికి అప్పగించబడిన బాధ్యత గురించి రేపు అల్లాహ్ సుబ్హానహు ఖచ్చితంగా అతన్ని ప్రశ్నిస్తాడు. కనుక భార్య బాధ్యత, పిల్లలు బాధ్యత, బంధుమిత్రులు బాధ్యత, స్నేహితులు బాధ్యత, మన ఇరుగు పొరుగున ఉన్నవారు బాధ్యత. కనుక అందరి ఎడల మనం బాధ్యతగా వ్యవహరించాలి. అలాగే రమజాన్ మాసాన్ని మనం ఎలా స్వాగతం పలకాలి అంటే అభిమానం ద్వారా మనం కాస్త పెద్ద మనసు చేసుకోవాలి. పెద్ద మనసు చేసుకోవాలి. ఏ విషయంలో పెద్ద మనసు చేసుకోవాలి? ఉదాహరణ, నాకు అంగడి ఉంది, ఒక సూపర్ మార్కెట్ ఉంది, లేదంటే కూరగాయల అంగడి ఉంది, సంథింగ్. కానీ ఉన్నోళ్లతో తీసుకుంటాను, లేనోళ్ళు కూడా వస్తారు కదా, కానీ కాస్త తక్కువ సౌకర్యం గలవాడు కూడా వస్తారు కదా. అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? అతన్ని కాస్త తగ్గించి ఇవ్వాలి. ఏం చేయాలి? కాస్త ఒకవేళ వీలైంది ఇతని దగ్గర ఏమీ లేదని తెలిసే, లేదా ఉచితంగా తీసుకెళ్ళి వెళ్ళి తిను, నువ్వు నీ పిల్లలతో పాటు తిను. ఇలా మనం చేసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, రహిమల్లాహు రజులన్ సమహన్ ఇదా బాఅ వ ఇదా ఇష్తరా వ ఇదా ఇక్తదా. ఆ వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణించుగాక, అతను అమ్మేటప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? మన్నింపు వైఖరిని అవలంబిస్తున్నాడు, కొనేటప్పుడు కూడా మన్నింపు వైఖరిని అవలంబిస్తున్నాడు. ఒకవేళ అప్పు తీసుకుంటే అప్పు తీర్చే విషయంలో కూడా ఏం చేస్తున్నాడు? మన్నింపు వైఖరిని అవలంబిస్తున్నాడు. సరేనే, ఏమిటి కొనేటప్పుడు అనేది మనం అమ్మేటప్పుడు అర్థమైంది, మనం ఒకరికి తగ్గించి మనం ఇస్తాం. కానీ కొనేటప్పుడు అంటే ఆడు నేర్పేదని మనకు తెలుసు, 10 రూపాయలకు అమ్ముతున్నాడు, ఇదిగో 15 రూపాయలు పెట్టుకో. ఇది ఒక వ్యక్తి అప్పు ఇచ్చాడు, సమయానికి ఆదుకున్నాడు. మన అప్పు తిరిగే సమయంలో అత్తరు కూడా తోడు చేసి ఇచ్చాం. ఏం చేసాం? అప్పు ఇస్తున్నాం, అయితే ఏం చేస్తున్నాం? ఓ అత్తరు బాటలు కూడా ఇస్తున్నాం. విషయం అర్థం. కనుక ఇలా మనం చేసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఏం చేశాడు? కరుణిస్తాడు. ఇక్కడ 4 విషయాలను దాన్ని ప్రస్తావించిన పూర్తి చేసుకుందాం. రమజాన్ మాసం ఎలా స్వాగతించాలి అంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తోటి మనం సద్బుద్ధిని ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఇవన్నీ మనం చేయాలంటే ఎలా అవుతుంది? ఆయన అల్లాహ్ కరుణిస్తే గానీ అవ్వదు, ఆయన కృపదలిస్తే గానీ ఈ బాబు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మనం వేడుకోలేవు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సత్కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేసుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని నువ్వు నాకు ప్రసాదించాలి. వమా తౌఫీకి ఇల్లా బిల్లా. నేను ఏది చేసినా ఎవరి కృపతోటి చేస్తున్నాను? అల్లాహ్ కృపతోటి చేస్తున్నాను. అదేవిధంగా రమజాన్ మాసం మన స్వాగతం పలకాలి అంటే సజ్జన సాంగత్యం. రమజాన్ మాసం ముందు ఎలా ఉన్నారన్న విషయాన్ని పక్కన పెడితే, రమజాన్ మాసంలో ఎవరి సాంగత్యం ఏర్పడుకోవాలి? ఎవరి సావాసం ఉండాలి? మంచి వ్యక్తుల సావాసం ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, మంచి సావాసం చెడ్డ సావాసం ఎలాంటిదంటే, మంచి సావాసం పెద్దలు ఏమన్నారు? 10 రూపాయలు ఇచ్చేనా నువ్వు కొనుక్కో కదా, మంచి సావాసాన్ని కొనుక్కోవాలి. కానీ చెడ్డ సన్యాసాన్ని 10 రూపాయలు ఇచ్చైనా వదిలేయించుకోవాలి. విషయం అన్నారు. కనుక గమనించాల్సిన ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, మంచి వ్యక్తి చెడ్డ స్నేహితుడు, మంచి స్నేహితుడు చెడ్డ స్నేహితుడు. మంచి స్నేహితుడు ఎలాంటి వాడు అంటే, అత్తరు అంగడి ఉంది అనుకోండి, మీరు వెళ్ళారు, అక్కడ మొత్తం ఏముంటుంది? అత్తరు యొక్క వాసనలు ఉంటాయి. మీరు కొనుక్కోకపోయినా ఆ వాసనలు మీ యొక్క బట్టల్లో వచ్చేసాయి. మీరు అలాగో స్నేహితుడు కనుక వెళ్ళిన కారణంగా అతను ఏం చేశాడు? అత్తరు గిఫ్ట్ మీకు ఇస్తాడు, అవునా కదా? లేదు, కొనుక్కోకపోయినా మీరు లాభపడ్డారు. గిఫ్ట్ ఇచ్చాడంటే అల్హమ్దులిల్లాహ్, కొనుక్కున్న లాభం. అలాగే చెడ్డ స్నేహితులు అంటే కొలిమి పని చేసే వ్యక్తులు. అతని దగ్గర కలవడానికి వెళ్ళారనుకోండి, మంచి బట్టలు వేసుకుని, తెల్ల బట్టలు వేసుకొని, అతను ఏం పని చేస్తున్నాడు? కొలిమి పని చేస్తున్నాడు. మరి ఆ నిప్పు యొక్క ఈ కణికలు ఏవైతే ఉన్నాయో అవి మన మీద వచ్చి పడతాయి కదా, బట్టలు కాలుతాయి కదా. మనం అనుకున్నామా అతను కావాలని చేస్తున్నాడా? అతను కావాలని ఏమి, అతని పని అతను చేసుకుంటున్నాడు. అయితే అతని పని ప్రభావం వల్ల మన బట్టలు ఏమవుతున్నాయి? కాలుతున్నాయి. కనుక చెడ్డ స్నేహితుడు అతను చెడ్డ స్నేహం చెయ్యడమే ప్రమాదం. సరేనే, ఇది మనం గమనించాలి. ఇక మరొక విషయం ఏంటంటే, రమజాను మాసాన్ని మనం ఏ పని ప్రారంభించినా ఇత్కానుల్ అమల్ అంటారు, కానీ కార్య నిపుణత. ఏ పని ప్రారంభించినా ముగింపు వరకు పనిని పూర్తి చేయాలి. సగం సగం అనేది వదలకూడదు. ఏ పని ప్రారంభించినా దాన్ని పూర్తి చేసేంత వరకు మనం
విశ్రాంతి తీసుకోకూడదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఏ దాసుడు ఇష్టం అంటే ఒక పని ప్రారంభించి దాన్ని చక్కగా పూర్తి చేసిన దాసుడు ఇష్టము అని ఎవరు చెప్పారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. సరేని ఆ తర్వాత చివరి విషయాన్ని మనం తీసుకుంటే రమదాన్ మాసాన్ని మనం ఎలా స్వాగతించాలి అంటే నిలకడ. ఇవన్నీ చెప్పుకున్నాం. ఎన్ని చెప్పుకున్నాం తెలుసా? దాదాపు 24. ఎన్నండి? 24 అది. ఇవన్నీ చెప్పుకున్నాం కదా. వీటన్నిటి మీద నిలకడ కలిగి 10 రోజులు చేస్తాం, 20 రోజులు చేస్తాం, రంజాన్ మాసంలో చేస్తాం, ఆ తర్వాత మొత్తం వదిలేసాం. అలా ఉండవద్దు, నిలవక. కనుక ఒక సహాబీ ప్రవక్త వారి సన్నిధికి వచ్చి, ధర్మాదేశాలు చాలా ఉన్నాయి దైవ ప్రవక్త, అన్నిటినీ తెలుసుకుని పాటించాలంటే బహుశా నా వల్ల కాకపోవచ్చు, ఏదైనా ఒక ధర్మాదేశాన్ని మీరు తెలియజేయండి, నేను ఖచ్చితంగా దాన్ని కట్టుబడి ఉంటాను అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లం వారు అన్నారు, కుల్ ఆమంతు బిల్లాహి సుమ్మస్తా, నేను అల్లాహ్ను విశ్వసించాను అని పలుకు, మరి ఆ మాటకే కట్టుబడి జీవించు. ఆ మాటకే కట్టుబడి జీవించే అల్లాహ్ ఆదేశాలకు అనుగుణంగానే నువ్వు జీవించు అని ప్రవక్త సల్లం ముక్తసరిగా, అంటే మహాపర్వతాన్ని మహాసముద్రాన్ని ఏం చేశారు? ప్రవక్త సల్లం వారు గరిటెలు అందించేశారు, చిన్న చెంచాలు అందించేశారు. ఏమన్నారు? అల్లాహను విశ్వసించానని చెప్పు, మరి ఆ మాట మీద కట్టుబడి జీవించు. కనుక ఇప్పటి వరకు మనం ప్రస్తావించుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎప్పుడు ఫలిస్తాయి అంటే మనం నిలకడగా వాటిని చేసినప్పుడే. కనుక ఏదేమైనప్పటికీ మనం ఇట్లా రమజాను మాసం మహోన్నతమైన మాసం, మహాసత్కారాలతో కూడిన మాసం. కనుక ఈ మాసాన్ని మనం ఈసారి అస్సలు అనేది మిస్ చేసుకోకూడదు. ఎలాగైనా సరే ఈ మాసంలో మనం మోక్షం పొందే పుణ్యాన్ని ఇబ్బడి ముబ్బడిగా మనం సంపాదించుకునే ప్రయత్నం అనేది శక్తి వంచన లేకుండా మనం చెయ్యాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలానే మనందరినీ దీవించాలని కోరుతూ ఇంతసేపు మీరు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జజాకుముల్లాహ్ ఖైరన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.